అమ్మా నమస్తే. నమస్తే. మీ పేరేంటమ్మా? పేలూరు పార్వతి అండి. పార్వతి గారు, ఇల్లు మీది సొంత ఇల్లేనా? కాదండి, అద్దుకున్నాం. మా ఆయన సెల్ఫ్ అంటారు. మీ ఆయన చనిపోయారు. ఎలా చనిపోయారు? జ్వరం అయితే కాసిందండి, సరిపోయారు. జ్వరంతోనే చనిపోయారా? పిల్లలు ఎంతమంది మీకు? పిల్లలు లేరమ్మా. పుట్టలేదా? ఓకే, ఒక్కరే ఉంటున్నారు అయితే. మీకు అక్క చెల్లెళ్ళు ఎవరు లేరా? లేరండి. మరి మీకు పొలం అది ఉందా? పొలం అది ఏటి లేదమ్మా, పూలు ఆడుతూ కొండ ఆడుతుంది అంతే. భూమి కొట్ట ఏది లేదు. భూమి కూడా ఏం లేదు. ఈ ఇంటికైతే రెంట్ అది లేదు కదా? కరెంట్ కట్టుకోవడం. అదేలే. గవర్నమెంట్ పెన్షన్ అదంతా మీకు వస్తుందా? పెన్షన్ వస్తుంది. రేషన్ బియ్యం అవి వస్తున్నాయా? 5 కేజీలు వస్తాయి. 5 కేజీలు. ఊర్లో అందరూ మీకు సర్పంచులు వాళ్ళందరూ బాగానే సపోర్ట్ చేస్తారమ్మా ఏదైనా కష్టానికి గట్టా? అలాగేనండి. ఏదైనా కష్టం వస్తే చెప్పుకుంటే వింటారా? వింటారు. ఎవరికి ఆలు కాదేటండి, ఎవరు చేసేస్తారు మనకి. మన ఇంట్లోనే మనం ఉండి మన కాని పరక కూలి చేసుకొని మనం తినడము ఉండడము చేయడం. కష్టమైతే పయ్యోలైనా చూస్తారా, నువ్వు 7 కేజీ మర పెట్టే రేటు. అలాగే బియ్యం వస్తున్నాయి కదా మీకు? 5 కేజీలు. 5 కేజీలు సరిపోతున్నాయా మరి? అలాగే మరి కొనుక్కుంటాం. నేను ఎన్ని కేజీలు పడతాయమ్మా మీకు నెల అంతటికి? అవి కాకుండా? అవి కాకుండా 10 కేజీలు నన్ను ఒకరితేనే కదండి. అవును. 10 కేజీలు 30 కేజీలు అయితే సరిపోతుంది, నెల వరకు వస్తాయి. కూలికి వెళ్తారు కదా, ఎంత ఇస్తారు మీకు రోజుకి? కూలి ఎంత ఇస్తారమ్మా? 200 కూలే. కోతలు ఈ సంవత్సరం కోసం అయితే 200 ఇలాగ ఇచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు 10 అప్పుడు వెళ్తారు. మార్నింగ్ పొద్దున్న 10 గంటలకు వెళ్తారు, మళ్ళీ సాయంత్రం 6 అయిన దాకా ఉంటాను. అంతేనా? మరి ఎక్కువ ఇస్తారు కదా ఆంధ్రాలో, ఎక్కువ ఇస్తారు. అయితే ఒప్పుకుంటే ఎక్కువ వస్తుంది, 300 ఇలాగ వస్తుంది. ఇక్కడ అలాగ కూళ్ళు పాడమండి ఇక్కడ. ఓకేలే, అవునులే, లోపల పల్లెటూర్లు. అదే పల్లెటూరు కదా, కూలి వేయరు ఇక్కడ. వెళ్ళారా మరి నిన్న మొన్న? వెళ్ళారా కూలికి? ఏదైనా కూలికి వెళ్ళారా? అవి నెలకు 10,000 వస్తాయా? 10,000 ఏంటండి, 200 లెక్క ఎంత అండి అవుతుంది? నెల రోజులు మనం వెళ్ళిపోగలమేంటి? అదే నెల రోజులు మనం చేయగలమేటండి అంటాం. నెలకు 10 రోజులు వెళ్తారు. అదే నెలకు 10 రోజులు 5 రోజులు అంతే. రోజువారి పని అయితే వారం వెళ్తాం. సరేలేండి, నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా? తీసుకుంటారా తీసుకోరా? ఏంటండి బియ్యం ఇస్తా? మీకు వినబడలేదా? నేను బియ్యం ఇస్తాను, తీసుకుంటారా అంటున్నాను. మళ్ళీ వినబడలేదా? వినిపించింది రండి. ఇవ్వాలా వద్దా మరి? ఇవ్వండి. అంత ఆలోచిస్తున్నావేమ్మా? వద్దా? రేషన్ బియ్యం ఇప్పుడు ఇస్తారా? తీసుకుంటాం. అంత మొహమాటం వద్దులే, వేరే వాళ్ళకి ఇస్తాం, కావాలంటే కావాలనుకున్న వాళ్ళకి ఇస్తాం. ఇవ్వమంటావా వద్దా? అమ్మా రేషన్ ఇస్తాను, తీసుకుంటారా? ఏం తీసుకోమండి. తీసుకోరా? తీసుకుంటారా? సరే తీసుకురండి. సరేనమ్మా, మీ కష్టంతో మీ ఇంట్లో మీరు హ్యాపీగా సంతోషంగా గడపండి. నేనైతే వెళ్ళొస్తాను. సరేనా?